హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. రైట్, జాగ్రత్తగా ఉండండి. వాతావరణం మారుతుంది, సో అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను. ఏంటంటే, గత వారంలో బోర్డుకి నేను బ్లాక్ పెయింట్ వేయడం జరిగింది. సో దానివల్ల గత వారంలో చేసినటువంటి వీడియోస్ బాగానే ఉన్నాయి అనుకుంటున్నాను. తర్వాత బోర్డు మీద రాసిన తర్వాత మేబీ కొత్తగా పెయింట్ వేయడం వల్ల లెటర్స్ ఇంకా కొన్ని బోర్డు మీద అలాగే కనబడుతున్నాయి. ప్లస్ నేను రాసిన భాగం అంతా డస్టర్తో రబ్ చేయడం వల్ల తెల్లగా బోర్డు మీద ఏర్పడింది. దానివల్ల ఏమవుతుందంటే, ఈ వారం అంటే ఈ ఆదివారం చేసినటువంటి వీడియోస్లో అది తెల్లగా కనిపిస్తూ లెటర్స్ సరిగా కనపడడం లేదు. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క విషయాన్ని మనస్ఫూర్తిగా క్షమిస్తారని అనుకుంటున్నాను. ఏం చేయాలా అనేది తర్వాత ఆలోచన వచ్చింది. రాసిన వెంటనే ఒక వెట్ క్లాత్, తడి క్లాత్తో బోర్డుని రబ్ చేస్తే ఆ తెల్లగా లేకుండా పోతుంది అనేటువంటి ఆలోచన కొంచెం ఆలస్యంగా వచ్చింది. సో నెక్స్ట్ వీక్ అంటే ఈ ఆదివారం అంటే మళ్ళీ వచ్చేటువంటి నెక్స్ట్ వీక్లో ఆ ప్రాబ్లం లేకుండా నేను చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా చూసేటువంటి ఒక 4, 3, 5 మంది ఎవరైనా కావచ్చు, దయచేసి మీరు చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్, మీరు కామెంట్ చేస్తే అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీతో చాలాసార్లు షేర్ చేసుకున్నాను. లైక్ చేస్తున్నారు కానీ కామెంట్ మాత్రం చేయడం లేదు. దయచేసి కామెంట్ కూడా చేయండి, వీలైతే షేర్ చేయండి. అలాగే షార్ట్స్ కూడా చూడండి. నేను ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది ఆ షార్ట్లో, అది కూడా ఎవరు సమాధానం చెప్పలేదు. రైట్, కామెంట్స్ కూడా అవసరము. రెగ్యులర్గా చూసే వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్. మీకు నేను ఏమి ఇచ్చి రుణం తెలుసుకోలేను, అదైతే నిజము. కాబట్టి నా వంతు నాకున్నటువంటి యొక్క జ్ఞానాన్ని ఇతరులకు పంచాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశము. రైట్, డబ్బు సంపాదించడానికి కాదు, లేకపోతే ఇంకో వేరే కారణం అసలు అయితే కాదు. జ్ఞానాన్ని పెంచుకోవాలంటే పంచుకోవాలి. రైట్, అలా పంచుకోవడానికి మరింత ఎనర్జీ, మరింత ఉత్సాహం కావాలి అంటే మీ యొక్క సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం అవుతుంది. మీరు సపోర్ట్ చేయడం అంటే నాకేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని 10 మందికి చెప్పండి. ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు, లేని వాళ్ళు చూడరు. ఎవరి ఇష్టం వాళ్ళది, మనం వాళ్ళని కాదనకూడదు. రైట్, బోర్డు విషయంలో ఇంకా తగిన జాగ్రత్తలు చేసుకుంటాను నా సైడ్ నుంచి. మ్యాక్సిమం ప్రాబ్లం అంటే బోర్డుది ఒక్కటి అనుకుంటున్నాను. ఒకవేళ కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే అలా చేస్తాను. లేదు, కొంచెం అప్పుడప్పుడు తెలుగు కూడా యూజ్ చేయండి సార్ అంటే అలా కూడా చేస్తాను. ఏదేమైనా పిల్లలకు జ్ఞానం అందాలి. అది నా ద్వారా అయినా కావచ్చు, లేదా స్కూల్లో వాళ్ళ టీచర్స్ ద్వారా అయినా కావచ్చు, లేదా వేరే అదర్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కావచ్చు. పిల్లలలో మాత్రం ఒక మంచి జ్ఞానం సబ్జెక్ట్ పరంగా రావాలి అనేటువంటిదే నా యొక్క ముఖ్య ఉద్దేశము. సో దయచేసి ఈ విషయాలను గమనించండి. బోర్డు విషయంలో నిజంగానే మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను.
ఆ తప్పు మళ్ళీ పునరావృతం అంటే మళ్ళీ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో తర్వాత క్లాస్ 10కి సంబంధించినటువంటి వీడియో ఒకటి అప్లోడ్ అవుతుంది. అందులో ఆ తర్వాత వచ్చే 2-3 వీడియోస్లో ఆ బోర్డు సరిగా కనపడదు. అందుకోసమే మీకు ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.